అంటే నాకు ఏం డైరెక్షన్ తెలియనివన్నీ షార్ట్ ఫిల్మ్ తీసి రిలీజ్ చేసి డబ్బింగ్ చెప్పించుకొని ఆ రోజుల్లో డబ్బింగ్ చెప్పించి మొత్తం నేనే పోస్ట్ ప్రొడక్షన్ మొత్తం నేనే చేసుకుని విత్ ఇన్ డేస్ లో రిలీజ్ చేశాను. ఎన్ని రోజులు పట్టింది ఆ ప్రాజెక్ట్? ఆ ప్రాజెక్ట్ వచ్చేసి ఒక 10 days లో మొత్తం కంప్లీట్ చేశారు. దాని తర్వాత ఏం చేశారు మీరు? ఆ షార్ట్ ఫిల్మ్ తీసాక నాకు చాలా పేరు వచ్చింది. పేరు వచ్చాక మళ్ళీ నేను ఎట్టి పరిస్థితుల్లో ఇంక చేయాలని చెప్పేసి ఒక 4-5 షార్ట్ ఫిల్మ్స్ పని చేశాను, కానీ రిలీజ్ అయ్యేది కాదు. అంటే ఆ టైంలో యూట్యూబ్ కి అంత క్రేజ్ లేదు. ఓకే. ఒక 4-5 షార్ట్ ఫిల్మ్స్ షూటింగ్ చేసాం, వెళ్ళాం. ఈ ప్రాసెస్ లో సాయి కొనకల్ పరిచయం అయ్యాడు. తను కెమెరా మీద పట్టుంది, తమ్ముడితో కలిసి అలాగా తమ్ముడితో కలిసి ప్రాసెస్ లో మనకి వైజాగ్ ఆయన గీతా ప్రసాద్ సార్ని పరిచయం చేశారు. నీకు టాలెంట్ ఉంది, ఆయన దగ్గర స్టూడియో ఉంది, సో నువ్వు ఆయన దగ్గరికి వెళ్తే నీకు ముందుకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పి ఈ కొంతల సాయి చెప్పాడు. కొంతల సాయి కాదు, ఇంకో పర్సన్ చెప్పారు. సో ఆ తర్వాత నేను కొంతల సాయి మా ఇద్దరం కలిసి గీతా ప్రసాద్ సార్. ఓకే. ఇప్పుడు మీ విజయవాడలో మీరు పనిచేసిన వర్క్ షాప్ లో రికమెండ్ చేసిన ఒక వ్యక్తి ద్వారా మీరు మొదటి అవకాశాన్ని పొందారు.